అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు కథా మాధుర్యాలు బై దేవి. తనువులు కలిసిన వేళ 40వ భాగం. రచయిత బుజ్జి గారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. రానా వల్లి ఒప్పుకుందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అసలు వేరే టైంలో అయితే కలవనిచ్చేదే కాదు, కానీ తన మైండ్ డైవర్ట్ అవ్వాలని తన కోసం ఒప్పుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. మనం ప్రేమించే వాళ్ళే మన బలహీనత అవుతారు, కానీ వాళ్ళే మనం బలం కూడా అవుతారు. మన బలహీనత అవుతారు, కానీ వాళ్ళే మన బలం కూడా అవుతారు మన కష్టకాలంలో. అలానే వల్లి కూడా రానాకి బలహీనత తానే బలం కూడా. రానా ప్రతి ఆనందం అది వల్లితోనే ఉంది. వల్లి ఇస్తున్న ముద్దుకి రానా కూడా జత కలిపి ఇద్దరి మధ్య ఉన్న అడ్డులని తొలగించి తన ప్రేమని వల్లికి చూపిస్తాడు రానా. తన అణువణువు ప్రేమగా ముద్దులు పెడుతూ ఇద్దరు వేరు కాదు ఒక్కటే అనేలా మళ్ళీ వాళ్ళ తనువుల కలయిక జరుగుతుంది. వల్లికి కష్టంగా ఉన్నా రానా కోసం తనకు వస్తున్న పెయిన్కి కూడా లెక్క చేయకుండా రానాకి ఆనందాన్ని, తన ప్రేమని పంచుతుంది వల్లి. వల్లిలో పూర్తిగా కలిసిపోయి ఇద్దరి శరీరాలు డైరెక్ట్గా టచ్ అవుతూ ఉంటే ఇంకా గట్టిగా తనని పట్టుకుని మళ్ళీ ఒకసారి పెదవులు అందుకొని డీప్ కిస్ ఇచ్చి తన మీద నుండి పక్కకి జరిగి తనని హక్ చేసుకుని అలానే కళ్ళు మూసుకుంటాడు. వల్లి రానా మూసిన కనులపై ముద్దు పెట్టి తన నుదుటిన ముద్దు పెట్టి ఐ లవ్ యూ, ఎప్పటికి ఏదేమైనా ఎలా ఉన్నా నేను మీకు దూరం మాత్రం కాను రానా గారు. మీరు దూరమైతే నేను బ్రతకలేను. మీ స్పర్శ, మీ ప్రేమ నాకు ప్రతి క్షణం కావాలి. ఐ లవ్ యూ అని వల్లి కూడా కనులు మూసుకుంటుంది. సంజు ఫ్రెష్ అయి పడుకుంటుంది. శక్తి రూమ్లోకి వచ్చేసరికి పడుకునే ఉంటుంది. సంజుని అపురూపంగా చూస్తూ తన పక్కన వచ్చి పడుకుంటాడు. తన స్పర్శకి కళ్ళు తెరిచి చూస్తుంది. పడుకో అని అంటూ ఉన్న శక్తికి దగ్గరగా జరిగి తనని పట్టుకొని పడుకుంటుంది. తననే చూస్తుంటాడు శక్తి. సంజు కళ్ళు తెరిచి ఏంటి అంటుంది. ఎన్ని సంవత్సరాలైందో తెలుసా నిన్ను చూసి అని అంటే అబద్ధం చెప్పకు అని 1 మంత్ క్రితం నార్మల్ డ్రెస్లో తన కార్ వెనుక బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని ఫాలో అయిన శక్తిని నేను చూశాను. నువ్వు లాస్ట్ మంత్ నా వెనుక నా కారులో ఫాలో అయ్యావు కదా, అది నువ్వే అని తెలుసు అని తను లేచి శక్తి మీదకి చేరి ఎందుకురా నేనంటే ఇంత పిచ్చి అని అంటుంది తన కళ్ళల్లోకే చూస్తూ. పిచ్చి కాదు బంగారం, ప్రేమ. నువ్వంటే ఇక్కడున్నావే నువ్వు. నీ మీద నా ప్రేమ పోయేది కాదు. నా జీవితంలో, నా మనసులో, నా పక్కన ఆ ప్లేస్ నీకే బంగారం. నువ్వు తప్ప ఆ ప్లేస్లోకి ఎవరూ రాలేరని అంటాడు. సంజు ఏడుస్తూ సారీరా అని ఏడుస్తూ అతన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది బాగా. శక్తి తనని అలానే పట్టుకొని లేచి కూర్చొని తనని ఒళ్ళో కూర్చోపెట్టుకొని బంగారు అని పిలుస్తాడు. నేను కాదురా, నువ్వే బంగారం, కాదు వజ్రానివి అని ఐ లవ్ యూ అని అతన్ని హక్ చేసుకుంటుంది. శక్తి కూడా తనని హక్ చేసుకొని నా కల నెరవేరుతుంది, రేపు మార్నింగ్ నువ్వు నా భార్య అవుతావని అంటాడు. శక్తి ఫేస్ పట్టుకొని నా జీవితంలో నేను చేసిన తప్పులకి నువ్వు నన్ను క్షమించాలి అని అంటుంది. శక్తి నువ్వు జరిగింది మర్చిపో సంజు ప్లీజ్, ఇది మన టైం అని నడుముని ఇంకా గట్టిగా పట్టుకొని ఇప్పుడు సారీ కూడా కాకుండా ఇంకా ఏదైనా చెప్తే బాగుంటుందేమో అంటాడు. సంజు పెదవులకి దగ్గరగా తన పెదవులను తెచ్చి సంజు నవ్వుతూ దగ్గరగా ఉన్న శక్తి పెదవులపై ముద్దు పెట్టి వెనక్కి జరుగుతున్న తనని గట్టిగా తన పైపుకు తిప్పుకొని ఇద్దరు పెదవుల్ని జత చేస్తాడు శక్తి. శక్తి ఇస్తున్న ముద్దుకి, తన ప్రేమకి సంజు మనసు, శరీరం రెండూ పులకిస్తూ ఉంటాయి. ఇది నిజమేనా అని ఇంకా శక్తిని గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఇద్దరూ అలా ముద్దులో తేలిపోతూ ఉంటారు. ఆ రోజు రాత్రి అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మాధురి గారు ఈరోజు అభి గారి రూమ్లోకి వెళ్ళారు. అలానే వసుంధర కూడా వెళ్ళారు. అభి గారు కోపంగా గెస్ట్ రూమ్లో ఉన్న మాధురి దగ్గరికి వస్తాడు. అక్కడే పడుకొని ఏడుస్తూ కనిపించిన మాధురి గారిని చూసి మధు అంటాడు. మధు అనగానే మాధురి గారు లేచి కూర్చొని తన కళ్ళు తుడుచుకొని ఏంటి అభి అంటే ఏడ్చిన తన కళ్ళు చూసి బాధగా తన దగ్గరికి వచ్చి తనని హత్తుకొని సారీ మధు అంటాడు. అభి అని అభి గారిని పట్టుకుని ఏడుస్తూ నేను నీ లైఫ్లోకి రావడం వల్లే నీకు హ్యాపీనే లేదు కదా అని అంటారు మధు గారు. ఆ మాటకి అభి గారు మధు గారితో కొట్టానంటే మూతి పళ్ళు రాలుతాయి, అర్థమైందా? అది ఏదో వాకిపోతే నువ్వు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నా బాధపడతావా? నువ్వు బాధపడుతూ నన్ను కూడా బాధ పెడుతున్నావు అంటారు బాధగా అభి గారు. అలా అనుకో అభి అని ఏడుస్తున్న తనని రా అని మన రూమ్కి వెళ్దామంటారు. లేదు అభి నేను రాను అని అంటున్న తన చేయి పట్టుకొని రా అని వాళ్ళ రూమ్లోకి తీసుకొని వెళ్తారు అభి గారు. తనియా ఆనంద్ ఇద్దరు సమయం మర్చిపోయి రాసక్రీడలో మునిగి తేలుతున్నారు. వాళ్ళకి మధ్యాహ్నం దాటి రాత్రి అయిందనే స్పృహ కూడా లేకుండా. అది ప్రెగ్నెంట్తో ఉంది, కానీ దానికి అసలు ఆ స్పృహే లేదు. దాని ఆనందంలో అది మునిగి తేలుతోంది. ఇద్దరు నగ్నంగా ఒకరినొకరు గట్టిగా పట్టుకుని చాలా మందితో కలిశాను, కానీ నీతో మాత్రం నాకు ఎంత కలిసినా తనివి తీరడం లేదు బేబీ అంటాడు. తనియా కూడా వాడు ఇలా తన అందాన్ని పొగుడుతూ ఉంటే ఆనందపడిపోతుంది.
సిగ్గు లేకుండా వాడు అందరితో కలిసినట్టు దీంతో కలిశాడు. అయినా దీనికి అర్థం కాలేదు. అయినా ఇద్దరూ అలాంటి వాళ్ళే కదా, సరిపోయారు. తనియా ఇంతసేపు బాగా ఎంజాయ్ చేసింది, కానీ సడన్గా తనకి కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. అది ఆ నొప్పిని భరించలేక పెయిన్ అని అరుస్తుంది. ఏమైంది బేబీ అంటే, ప్లీజ్ నన్ను వాష్రూమ్లోకి తీసుకెళ్ళు అని అంటుంది. వాడు లేచి తనని వాష్రూమ్లోకి వదిలి బయటకు వస్తాడు. ఆ నొప్పికి తను లేవలేకపోతుంది. అందుకే అనంత్ హెల్ప్ అడిగింది. అది లోపలికి వెళ్ళగానే 2 కాళ్ళ మధ్యలో నుంచి బ్లీడింగ్ అవుతూ చిన్న చిన్న ముక్కలుగా తనలో ఒకటి ప్రాణం పోసుకుంటున్న ఒక పిండం చెదిరి వాళ్ళ రాక్షస క్రీడకి దానికి నరకంగా ఉంది. ఇప్పుడు కలిసినప్పుడు ఎంత ఎంజాయ్ చేసిందో ఇప్పుడు అంత నరకం అనుభవిస్తోంది. దాని ఏడుపు వరకు విని అనంత్ గాడు వాష్రూమ్లోకి రాగానే అక్కడ చూసి వాడు షాక్ అవుతాడు. తనియా ఏడుస్తూ, నా మొబైల్లో డాక్టర్ అనిత ఉంటుంది, నా ఫ్రెండ్ తనని రమ్మని చెప్పి లొకేషన్ పెట్టు ప్లీజ్ అని అంటూ ఉంటే వాడు మొబైల్ తీసుకొని వెంటనే లాక్ అంటాడు. 2525 అని చెప్తుంది. వాడు లాక్ తీసి ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పి లొకేషన్ షేర్ చేస్తాడు. తనియాకి మొత్తం బ్లీడింగ్ అవుతుంది. దానిలో ఓపిక పోతుంటే ప్లీజ్ హెల్ప్ మీ అంటుంది. ఆ రక్తాన్ని చూసి వాడు వాష్రూమ్లోకి రావడానికే భయపడతాడు. ప్లీజ్ హెల్ప్ మీ అంటే వాడు టవల్ కట్టుకుని వచ్చి తనియాని లేపుతాడు. తను అసలు లేవలేకపోతుంది. వాడికి చాలా చిరాగ్గా ఉంటుంది ఇప్పుడు తనియాని చూస్తుంటే. ఇంతకు ముందేమో వాడు తన అందాన్ని పొగిడాడు. ఇప్పుడు తన కండిషన్ని చూసి తనని ముట్టుకున్నందుకే చిరాగ్గా ఫీల్ అవుతున్నాడు. వాడి ఫేస్లో వచ్చిన మార్పును చూసి తనియాలో ఒక గిల్ట్ ఫీలింగ్ మెల్లిగా గోడను పట్టుకుని నువ్వు వెళ్ళిపో అని అంటుంది. వాడు ఎక్కడికి అంటాడు. బయటికి. నా డ్రెస్ ఒకటి తీసుకునిరా, అలానే టవల్ అని అంటే వాడు మనసులో హమ్మయ్య అనుకుని బయటికి వెళ్తాడు. తనియాకి డ్రెస్ ఇచ్చి నేను పక్క రూమ్లోకి వెళ్తున్నా, ఫ్రెష్ అయి వస్తా అని వాడు వెళ్ళిపోతాడు. తనియాకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. కింద చూసిన తనకి రక్తం ముద్దలు కనపడుతుంటే వామిటింగ్ చేసుకుంటుంది. ట్యాప్స్ ఆన్ చేసి షవర్ ఆన్ చేస్తుంది. ట్యాప్స్ అన్ని ఆన్ చేయడం వల్ల ఆ రక్తంతో పాటు చిన్న చిన్న రక్తపు ముద్దలు కూడా పోతూ ఉంటే తనియా కళ్ళల్లో ఈసారి రక్తపు కన్నీళ్ళే వస్తాయి. అంటే అంతలా ఏడుస్తుంది. ఒక తల్లి అవ్వడం చాలా అదృష్టం. ఆ అదృష్టం లేక ఎంతమంది తల్లడిల్లిపోతున్నారు అమ్మ అనే పిలుపు కోసం. ఆ తల్లి బాధ ఈ రోజు తను ఫీల్ అవుతుంది. తనలో ఒక భాగం ఇలా కరిగిపోతూ ఉంటే నేను చేసిన దానికి అని అనుకుని అలానే షవర్ కింద కూర్చొని ఏడుస్తుంది. ఇప్పుడు వసుంధర అనుకున్నది ఏది జరగదు. ఇప్పుడు తనియా ప్రెగ్నెంట్ అని ఎవరికి చెప్తుంది? ఏమని చెప్తుంది? తనియాకి అబార్షన్ అయ్యింది కదా. నువ్వు ఎంత చెడు చేయాలని చూసినా పెళ్ళిళ్ళు మాత్రం ఆగవు. ముచ్చటగా 3 మండపాలు ఏర్పాటు చేశారు. పెళ్లిళ్లు సింహ హోంలోనే జరుగుతున్నాయి. 3 జంటలు అందంగా రెడీ అవుతున్నారు. వేద దగ్గర వీణ ఉన్నారు. వేద్ దగ్గర వినీత్ గారు, మను గారు ఉన్నారు. సంజు దగ్గర అను గారు ఇంకా మాధురి గారు ఉన్నారు. వల్లి మాత్రం అందరినీ రౌండ్ వేస్తోంది. అందరి దగ్గర ఉంటూ అందరినీ చూసుకుంటుంది. బిందా దగ్గర వాళ్ళ అమ్మ లక్ష్మి ఇంకా వసుధ గారు ఉన్నారు. ఇక మన ఫేవరెట్ డార్లింగ్ రంజిత్ దగ్గర ఇద్దరు అభిలు ఉన్నారు. ఒకరు పెదనాన్న, ఒకరు వాళ్ళ నాన్న. ఇక లేట్గా వచ్చిన అందరి మనసులు దోచిన శక్తి దగ్గర మన హీరో రానా ఉన్నాడు. ఇద్దరు తాతయ్యలు బామ్మలు పెళ్లి మండపంలో ముందు వరుసలో కూర్చొని వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. శర్మ గారు 3 మండపాల్లో 3 పురోహితులు పెట్టి తాను వాళ్ళకి సూచనలు ఇస్తున్నాడు. అతను రంజిత్ మండపంలో కూర్చున్నాడు. 3 పెళ్లి కొడుకులు పెళ్లి మండపంలో అడుగు పెడతారు. అందరి చూపులు 3 మీద ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కోలా, ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అందరిలో మెరిసిపోతున్నాడు మన డార్లింగ్ రంజిత్. రంజిత్ ఆఫీసులో పనిచేసే అమ్మాయిలైతే తనని చూస్తూ ఒక్క ఛాన్స్ వచ్చినా బాగుండు అనుకుంటే, ఒకరు మాత్రం రంజిత్ని చూస్తూ మైమర్చిపోతూ ఇప్పటికైనా నేను నిన్ను పొందుతాను అని అక్కడ పిక్స్ తీసి ఒకరికి షేర్ చేస్తుంది. రంజిత్ వచ్చి కూర్చోగానే శర్మ గారు తనకి ఒక కంకణం కడతాడు. రంజిత్ నవ్వి ఎందుకు ఇవన్నీ అంటే తన తల మీద చెయ్యి పెట్టి ఉండనివ్వు బాబు, ఎప్పుడూ తీయకు సరేనా అని అంటే నవ్వి సరే అంటాడు. తననే చూస్తున్న రానా వైపు చూసి ఎలా ఉన్నా అని కళ్ళెగరేస్తూ అడిగితే సూపర్ అని చూపిస్తాడు వేళ్లతో. నాకు తెలుసు అని అంటాడు నవ్వుతూ. నువ్వు మారవురా అని రానా నవ్వుతూ చూస్తాడు. 3 అందమైన ముద్దుగుమ్మలు వచ్చి వాళ్ళ పక్కన సెటిల్ అవుతారు. పెళ్లి కూతుర్లా చూసి ఈ ముగ్గురు మైమర్చి చూస్తుంటారు. గౌరీ పూజతో మొదలై వాళ్ళ మెడలో తాళి కట్టే తంతు కూడా అయిపోతుంది. పెళ్లిని వాళ్ళతో పాటు రానా వల్లి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వల్లి ఏమో సంజుతో శక్తితో, రానా వాళ్ళ ఇద్దరితో పాటు రానా వల్లి కూడా తలంబ్రాల తంతుని ఎంజాయ్ చేస్తున్నారు. 3 పెళ్లిళ్ళు సజావుగా జరిగిపోయాయి. తాను అనుకున్నది జరగలేదని వసుంధర తన రూమ్ని వదిలి కిందకి కూడా రాలేదు. పెళ్లి మాత్రం సూర్యుడు వచ్చే టైంకే అయిపోయింది. తెల్లవారుజామున 3 జంటలు ఇప్పుడు ఆ సూర్యనారాయణ్ణి జంటలుగా చూస్తున్నారు. అందరి ఆశీర్వాదాలతో పెళ్లి చక్కగా జరిగిపోయింది. 3 జంటలతో పాటు కుటుంబం అంతా మణికంఠ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ఇంటికి వచ్చారు. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్లారు. టైం ఉదయం 8 గంటలు అవుతోంది. 10కి సత్యనారాయణ వ్రతం. సింహ ఫ్యామిలీలో
సంజుకి, శక్తికి ఇంకా విందా, రంజిత్ ఈ 2 జంటలు ఇక్కడ వ్రతం చేస్తుంటే కుందన్ హోంలో వేద వెయిట్ చేస్తున్నారు. వల్లి మాత్రం శక్తికి అమ్మలా మారి తన అక్కని కూతురులా చూసుకుంటోంది. రానా, వల్లి శక్తికి అమ్మ నాన్నలా మారిపోయారు. శక్తి కళ్ళల్లో నీళ్లు. వల్లిని హక్ చేసుకొని థ్యాంక్స్ మా అని అంటాడు. వయసులో చిన్నదైనా అమ్మలా చూసుకుంటున్న వల్లికి ధన్యవాదాలు చెప్తూ. సంజు కూడా వల్లిని హక్ చేసుకొని థ్యాంక్స్ అంటుంది. రానా గారు, మీరు శక్తిని మీ రూమ్లోకి తీసుకువెళ్ళండి. నేను సంజుని విందాక దగ్గరికి తీసుకొని వెళ్తాను అంటే శక్తి, ఎందుకమ్మా నేను సంజు ఒకే రూమ్ అంటున్న శక్తితో రానా, ఒరే వ్రతం ముందురా, వేషాలు వేయక రా అని శక్తిని తన రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. పెళ్లిళ్లు సక్రమంగా జరిగి ఇంట్లో వ్రతం కూడా జరిగి ఈ రోజే కార్యక్రమానికి ముహూర్తం పెట్టించారు. ఎందుకంటే రేపు మార్నింగ్ అందరూ వైజాగ్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రానా, వినీత్ గారు మాత్రమే అందరూ వెళ్ళిపోవాల్సింది. అందుకే 4 జంటలకి ముహూర్తం పెట్టించారు. వేద, వేద్కి, సంజు, శక్తికి కుందన్ హోంలో, రంజిత్, విందాకి ఇంకా రానా, వల్లికి కూడా ఇదే ముహూర్తానికి మళ్ళీ వాళ్ళ కలయిక జరిగిందని పెట్టించారు. రానా, వల్లి పెళ్లి అనుకోకుండా జరిగింది. వాళ్ళ కలయిక జరిగిన తర్వాత వల్లి హెల్త్ డిస్టర్బ్ అవ్వడంతో అందుకే ఈ ముహూర్తంలో మళ్ళీ వాళ్ళు ఒకటిగా మారాలని అను గారు, వసుధ గారు ఇలా ఏర్పాటు చేయించారు. వసుధ గారు రానా జీవితంలో ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఇక నలుగురిని అందంగా రెడీ చేశారు. తెల్లని పల్చటి చీరలో తల దువ్వి చిన్న క్లిప్ పెట్టి అందంగా జడలో జాజులు కూర్చి మేకప్ ఏమీ వేయకుండా న్యాచురల్గా వాళ్ళకి సున్నిపిండి, గులాబీ రేకులు కలిపిన వాటర్తో స్నానం చేయించారు. వాళ్ళు ఎలాంటి పెర్ఫ్యూమ్ వాడకపోయినా వాళ్ళ దగ్గర వచ్చే సహజమైన వాళ్ళ ఒంటి వాసనకే అబ్బాయిల గుండెల్లో వాళ్ళ అందం ముద్రపడేలా ఉంది. వేదని, సంజుని అనుగారు, వీణగారు రెడీ చేశారు. పసుపు తాడు, చేతి నిండా పెళ్లి గాజులు, మెడలో ఇంకా చిన్న గొలుసు, అంతే. ఎందుకంటే అబ్బాయిలకి సమయం వృధా కాకుండా అన్నమాట. అందమైన తెల్లని చీరలో అందంగా ఉన్నారు వేద, సంజు. ఇద్దరికి చెరొక పాల గ్లాస్ ఇచ్చి ఇద్దరిని పైకి తీసుకువెళ్లి వీణగారు వేద్ రూమ్లోకి పంపిస్తే వేదని, అనుగారు సంజుని శక్తి రూమ్లోకి పంపిస్తారు. వాళ్ళని పంపించిద్దరు వాళ్ళ భర్తల దగ్గరికి వెళ్తారు. ఇక సింహహోంలో రానా, రంజిత్ వాళ్ళ హృదయపు దేవేర్లకే ఎదురు చూస్తూ ఉన్నారు. విందాని లక్ష్మి గారు రెడీ చేస్తున్నారు. వల్లి, వద్దత్తయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నా, వల్లికి కూడా వైట్ సారీ కట్టి తలలో జాజులు పెట్టి వైట్ కలర్ గాజులు, చెవులవి వైట్ లాకెట్తో ఉన్న చైన్ వేసి రెడీ చేస్తారు. బ్యాక్ ఓపెన్గా ఉండి ఓన్లీ థ్రెడ్స్తో ఉన్న బ్లౌజ్తో 1 స్టెప్ ఉన్న శారీతో తనని తాను చూసుకొని ఇబ్బందిగా ఫీల్ అవుతుంది వల్లి. మిగతా ముగ్గురు అంటే కొంచెం మోడర్న్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమీ అనిపించలేదు. కానీ వల్లి అలా కాదు, ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే ఇద్దరు అత్తయ్యలు వల్లిని చూస్తూ నవ్వి, బాగున్నావు, మా కన్న దగ్గరికే కదా నువ్వు వెళ్ళేది, ఓకే వెళ్ళి ఇంకా అని వల్లి నుదుటిపై ముద్దు పెట్టి పాల గ్లాస్ ఇచ్చి రానా రూమ్లోకి పంపిస్తారు. విందాని కూడా రెడీ చేసి లక్ష్మి గారు, వసుధ గారు, మాధురి గారు ముగ్గురు రంజిత్ రూమ్లో పాల గ్లాస్ ఇచ్చి చేతికి వసుధ గారు సంతోషంగా ఉండండి తల్లి అని నుదుటను ముద్దు పెట్టి లోపలికి పంపిస్తుంది. నలుగురు ముద్దుగుమ్మలు, నలుగురు అందగాళ్ళ ముందు ఉన్నారు ఇప్పుడు. రానా వల్లిని చూడగానే షాక్ అవుతాడు. అలా ఎప్పుడు తనని చూడలేదు కదా. బ్లౌజ్ ఏమో స్లీవ్లెస్, అసలు వల్లి ఎప్పుడు యూజ్ చేయలేదు కూడా. తెల్లని తన శరీరం, తన సన్నని చేతులు చూస్తూ ఉంటే ముట్టుకుంటే జారిపోయేలా ఉంది. 1 స్టెప్ బయట ఆ పలుచని చీరలో ఒక వరసే వేసుకున్న శారీలో నుంచి తన చిన్ని నిలవంక ఇంకా తన ఎద భాగం కనిపిస్తూ ఉంటే రానా వల్లి అందానికి ముగ్ధుడైపోతాడు. వాళ్ళ కలయిక చాలాసార్లే జరిగింది. కానీ ఈ రోజు వల్లి తన కంటికి కొత్తగా అందంగా కనిపిస్తూ ఉంటే తనలో ఉన్న మన్మధుడు మేల్కొని ఒక్క అడుగులో వల్లిని చేరి వల్లి చేతిని అందుకుంటాడు. విందా లోపలికి వచ్చేసరికి బాబు గ్రేప్స్ తింటూ ఉంటాడు. అది కూడా ఒక్కొక్కటి కాదు, గ్రేప్స్ గుర్తు తీసుకొని పైకి పట్టుకుని నోటితో కొరుకుతూ ఉంటాడు. మా ఊడు అందరిలా కాదు, వాడి స్పెషల్ వాడిదే. విందా వచ్చిందా అని అటుగా చూసిన రంజిత్కి వెనక నుంచి దర్శనం ఇస్తుందన్నమాట మన వింద. డోర్ లాక్ చేద్దామని వెనక్కి తిరిగింది. సో పాప ఫ్రంట్ కన్నా ముందు బ్యాగ్ దర్శనం ఇస్తుంది. నల్లని కురులలో తెల్లని పువ్వులు. వాటిని చూస్తూ ఉంటేనే రంజిత్కి పిచ్చెక్కిపోతుంది. వాటిని నలిపేయాలన్నంత కసిగా ఉంది. అసలే రసికుడు కదా రంజిత్. తింటున్న గ్రేప్స్తో మీతో కూడా నాకు చాలా పని ఉంది, మీరు అప్పటి వరకు రెస్ట్ తీసుకోండి అని కిందకి దిగి పంచె సరిచేసుకొని, అంటే మొదటి రాత్రి కదా, కంఫర్ట్ కోసం అన్నమాట. వైట్ కలర్ లుంగిని పైకి కట్టుకొని ఆల్రెడీ బాబు చొక్కా బనియన్ తీసి పక్కనేసేశాడు కూడా. బాబుకి గాలి కావాలి. మనోడు అన్నీ తీసుకుని పడుకునే రకం కదా, పాపం నైట్ అన్నీ ఉంటే అడ్డుగా ఉంటుంది అని విందా వెనక్కి తిరిగేలోపే విందాని చేరిపోతాడు. చేరిపోయి తన తలలో ఉన్న జాజుల వాసన చూస్తూ ఉండగా ముందుకు తిరిగిన తనని అలానే చూస్తూ ఉంటాడు. ఒక అడుగు వెనక్కి వేసి అందంగా కనిపిస్తున్న తన బాడీని, చక్కని కొలతలతో ఉన్న తన అందాన్ని చూస్తుంటాడు. చీరలో తన అందం ఈ రోజు ఇంకా పెరిగింది. కానీ కనిపించని ఆ అందం కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటే రంజిత్ క్షణం కూడా వెయిట్ చేయకుండా విందా చేతిలో ఉన్న పాలు తీసుకుంటున్న రంజిత్తో
కన్నా అని అంటుంది. ఏంటి బేబీ డాల్ అంటాడు. మొదట ఇవి అని పాల గ్లాస్ రంజిత్ చేతికిచ్చి రంజిత్ పాదాలపై పడుతుంది. అంటే దండం పెట్టుకుంటుంది. బేబీ డాల్ ఏం చేస్తున్నావులే అని అంటూ ఉంటే థ్యాంక్స్ నా లైఫ్లోకి వచ్చినందుకు అని అంటూ ఉన్న విందా ఫేస్ చూసి బేబీ డాల్ కన్నీళ్ళెందుకు అని అంటూ ఉన్న రంజిత్ని హక్ చేసుకుంటుంది. ఎమోషనల్ అవుతుందని అర్థమై బేబీ మొదట ఇవి లేకపోతే నువ్వు ఇలానే పట్టుకుని ఉంటే ఈ క్షణమే మనం మంచం ఎక్కాల్సి వస్తుంది అని అంటే నవ్వి దూరంగా జరుగుతుంది. అంత దూరం ఎందుకిలారా అని బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి రంజిత్ కూర్చొని విందాని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మొదట నువ్వు అని పాల గ్లాస్ విందా పెదవుల్ని చేరగా బేబీ అంటూ తన పెదవులు అందుకుంటాడు. విందా నోట్లో ఉన్న పాలు రంజిత్ ముద్దుతో కలిసి ఇద్దరికి సమంగా వెళ్తూ ఉంటాయి. చిక్కటి పాలు పంచదార ఇంకా కుంకుమ పువ్వు వేసిన చిక్కని పాలు ఇద్దరి పెదవుల మధ్య చేరి ఇద్దరు వాటిని ఆస్వాదిస్తూ కొంచెం కొంచెంగా గ్లాస్ పాలు అలానే ఇద్దరు షేర్ చేసుకుంటారు. విందా మొదలు పెడితే రంజిత్ ఫినిష్ చేస్తాడు. పాల గ్లాస్ని పక్కన పెట్టి రంజిత్ విందా పెదవుల్ని చప్పరిస్తూ ఉంటాడు. తీయటి పాలు అంటుకున్న పెదవులు తీపిగా తగులుతూ ఉంటే లాలీపాప్ చప్పరిస్తున్నట్టు విందా పెదవుల్ని వదలకుండా అలానే వాటిలో ఉన్న మధురాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఎంత రుచి చూసినా తన దాహం తీరదు కదా. ఇక పెదవుల్ని వదిలి తన చీర కొంగుని తన నుంచి దూరం చేసి తన జుట్టుని ముందుకు వేసి అందంగా మెరిసిపోతున్న వీపు భాగంలో పెదవులు నిలిపి తన అందానికి అడ్డుగా ఉన్న 3 ముళ్ళని విడదీస్తాడు. అంటే బ్లౌజ్కి ఉన్న థ్రెడ్స్ ముడి తీస్తాడు తన పెదవులతో. వాటికి విముక్తి కలిగించి ఆ జాకెట్ని పక్కకి విసిరి ఏ అడ్డు లేని వీపు భాగాన్ని తన ముద్దులతో ముంచేస్తాడు. తన 2 చేతుల్లో నడుము నలిగిపోతూ ఉంటే తన పెదవుల తడి వీపు భాగాన్ని అభిషేకిస్తూ ఉంటుంది. అందంగా మెరుస్తున్న వీపు భాగంలో ముద్దులు పెడుతుంటాడు రంజిత్ విందాకి. తలలో జాజుల వాసన రూమ్లో బెడ్ మీద ఉన్న సెంట్ రోజ్ రెక్కల వాసనకి మొత్తెక్కుతుంది బాబుకి. తన నడుముని పట్టుకుని తనకి ఎదురుగా తిప్పుకుంటాడు. ప్రతిసారి చూసే అందమైన ఈ రోజు రంజిత్ కంటికి ఇంకా అందంగా కనిపిస్తుంది విందా. విందా అందానికి జుట్టు అడ్డుగా ఉంటే తన జుట్టుని వెనక్కి తీసి తన అందాన్ని కలలో నింపుకుంటూ ఉంటే విందా తన చేతుల్ని అడ్డులు పెట్టుకుని కన్నా అలా చూడకు సిగ్గుగా ఉంది అని అంటుంది. బేబీ డాల్ నువ్వలా నీ చేతులు అడ్డుగా ఉంచితే ఇలా ఎన్నిసార్లు కలిసినా నీతో కలిసే ప్రతి క్షణం నాకు మధురమైంది. ఇంకా అదే మొదటిసారిలా అనిపిస్తుంది. ఎంత చూస్తున్నా చూడాలనిపించే అందం కదా నీది మరి అని అంటూ విందా చేతులని తన భుజంపై వేయించుకుని తనకి హత్తుకుంటాడు. తన అందమైన పరువాలు కండలు తిరిగిన దేహాన్ని డైరెక్ట్గా తగిలేసరికి ఇద్దరికి కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయ్యింది. ఒక సెకండ్ ఇద్దరి శరీరాలు తగులుతూ ఉంటే విందా చేతులు రంజిత్ని గట్టిగా చుట్టుకుంటాయి. రంజిత్ చేతులు విందా వీపు భాగం నుంచి మెల్లగా నడుముని చేరి తనని 2 చేతుల్లో పట్టుకుని బెడ్ మీదకు తనను చేర్చి తాను విందా మీద చేరిపోతాడు. తన 2 చేతుల్ని అతడి చేతుల్లో బంధించి అందమైన పరువాలను చూస్తూ వాటి మీద దాడికి సిద్ధమవుతాడు. మెడ మీద నుంచి మొదలైన ముద్దులు తన లేత పరువాల్ని చేరి అక్కడ తన దాహాన్ని తీర్చుకునే పనిలో పడతాయి. రంజిత్ చేస్తున్న పనికి విందా శరీరం మెలికలు తిరుగుతూ ఉంటే తన చేతులకు కూడా పని పెంచుతాడు రంజిత్. విందా రంజిత్ ఇస్తున్న స్వీట్ పెయిన్కి మెలికలు తిరుగుతూ తనలో మోహాన్ని పెంచుతున్న రంజిత్ జుట్టుని తన చేత్తో బంధించి తన మొహాన్ని తన పరువాల మధ్యలో నిలుపుకొని కన్నా అని మత్తుగా పిలుస్తున్న పిలుపు రంజిత్కి ఇంకా మోహం పెంచగా తన పరువాలను వదిలి తన పెదవులను అందుకొని ముద్దు పెడతాడు. ఏదో గుర్తొచ్చి పక్కనే ఉన్న గ్రేప్స్ తీసుకొని తన పెదవుల మధ్య ఉంచి విందా పెదవులను అందుకుంటాడు. ఆ తీయని ద్రాక్ష ఇద్దరి పెదవుల మధ్య నలిగి రంజిత్ పంటిగాటుతో చిదమగా దానిలో తీయటి రసం ఇద్దరి పెదవులలో రుచిని ఇంకా పెంచి ఇద్దరి పెదవుల మధ్య ఒక రసరమ్య యుద్ధం జరగగా విందా పెదవిని వదిలి తన సన్నని నడుము పట్టుకుని అలానే తన పెదవుల ప్రయాణం నాభిని చేరి అక్కడ తన నాలుకతో దాని కొలతలు కొలిచి చిన్న పంటిగాటు గుర్తుగా ఇచ్చి తన ఫేవరెట్ స్పాట్ అయిన లెఫ్ట్ మెడ మీదకి తన పెదవుల్ని చేర్చి వాళ్ళ మొదటి కలయిక జరిగిన క్షణం ఏర్పడిన గుర్తుకి ఒక ముద్దు పెట్టి మళ్ళీ అక్కడ ఒక ఘాటు పెడతాడు. ఇద్దరికి అడ్డుగా ఉన్న వస్త్రాలని దూరం చేసి నుదుటి నుంచి మొదలైన పెదవుల తడి తన చిట్కన వేలు వరకు సాగుతుంది. అందమైన తన సన్నని కాలి వేళ్లకి ముద్దులు ఇస్తూ మెల్లగా వాళ్ళు అసలు కార్యంలోకి వెళ్ళిపోతాడు. విందా పెదవులు అద్దుకొని ముద్దు పెడుతూ తనలోకి చేరిపోతాడు. వాళ్ళ కలయిక ఇప్పటి వరకు 5 సార్లు జరిగిన ఈ కలయిక వాళ్ళకి కొత్త అనుభూతుల్ని ఇస్తుంది. రంజిత్ తన వేగాన్ని పెంచుతూ విందాకి పెయిన్తో పాటు ఆనందాన్ని ఇస్తూ తాను పొందుతూ ఇద్దరు మరోసారి ఒకటిగా మారి తనకి డీప్ కిస్ ఇచ్చి తన మీద నుంచి పక్కకి జరుగుతాడు. సైడ్కి తిరిగి విందాన్ని చూస్తూ ఉంటాడు. ఎగసి పడుతూ ఉంది. తన శ్వాస తన పెరవాలపై అందంగా పసుపుతాడు కదులుతూ విందా పెట్టుకున్న కుంకుమ చెదిరి పాపిట్లో ఉన్న కుంకుమ తన గుండెలపై అంటుకొని ఉంటే
ఈ రోజు వాళ్ళ బంధానికి ఒక పేరు, వాళ్ళ కలయికకి ఒక గుర్తింపు లభించిందని అనుకుంటాడు. తన భార్యని మురిపెంగా చూసుకుంటూ దూరంగా ఉండలేక మరోసారి తనని ఆక్రమిస్తాడు రంజిత్. కథ కొనసాగుతుంది. మరి మొత్తానికి ఎలాంటి అడ్డు లేకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జంటల పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా! ఇప్పుడు రంజిత్‌ని పదే పదే శర్మ గారు అలా చేస్తున్నారంటే రంజిత్ ప్రాణాలకు ప్రమాదమా? మరి రంజిత్‌కి ఏం కాకుండా రానా కాపాడుకుంటాడా? శత్రువుల ఆటను కట్టించి తన కుటుంబాన్ని క్షేమంగా రంజిత్ చూసుకోగలడా లేదా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.